భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి, వాటి జాబితా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉంటుంది. రెండోది వచ్చేసి తెలంగాణ హైకోర్టు హైదరాబాద్లో ఉంది. మూడోది వచ్చేసి మద్రాస్ హైకోర్టు చెన్నైలో ఉంటుంది. ఇది తమిళనాడుకు మరియు పుదుచ్చేరికి కలిపి మద్రాస్ హైకోర్టు పనిచేస్తుంది. నాలుగోది వచ్చేసి కేరళ హైకోర్టు, ఇది కొచ్చిలో ఉంటుంది. ఎర్నాకుళం, కేరళ ప్లస్ లక్షద్వీప్లకు పనిచేస్తుంది. దాంతోపాటుగా ఐదవ కోర్టు వచ్చేసి కర్ణాటక హైకోర్టు బెంగళూరులో ఉంటుంది. ఆరోది వచ్చేసి బాంబే హైకోర్టు ముంబైలో ఉంటుంది. ఇది మహారాష్ట్ర ప్లస్ గోవాకు, డామన్ డయ్యూకు పనిచేస్తుంది. దాద్రా నగర్ హవేలీకి వీటికి పనిచేస్తుంది. ఏడవది గుజరాత్ హైకోర్టు అహ్మదాబాద్లో ఉంటుంది. ఎనిమిదవది మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్లో ఉంటుంది. తొమ్మిదవ కోర్టు వచ్చేసి రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్లో ఉంటుంది. పదవది వచ్చేసి పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు చండీగఢ్లో ఉంటుంది. 11 వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు షిమ్లాలో ఉంటుంది. 12వది ఉత్తరాఖండ్ హైకోర్టు నైనితాల్లో ఉంటుంది. 13వది అలహాబాద్ హైకోర్టు ప్రయాగ్రాజ్లో ఉంటుంది. 14 పాట్నా హైకోర్టు పాట్నా బీహార్లో ఉంటుంది. 15 జార్ఖండ్ హైకోర్టు రాంచీలో ఉంటుంది. 16 కోల్కతా హైకోర్టు కోల్కతా పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. కోల్కతా హైకోర్టు అనేది పశ్చిమ బెంగాల్ ప్లస్ అండమాన్ నికోబార్కు పనిచేస్తుంది. 17 ఒడిషా హైకోర్టు కటక్లో ఉంటుంది. 18 ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీలో ఉంటుంది. 19 ఛత్తీస్గఢ్ హైకోర్టు బిలాస్పూర్లో ఉంటుంది. 20 గౌహతి హైకోర్టు గౌహతి అస్సాం ప్లస్ నాగాలాండ్, మిజోరాం ప్లస్ అరుణాచల్ ప్రదేశ్కి పనిచేస్తుంది. 21 మణిపూర్ హైకోర్టు ఇంఫాల్లో ఉంటుంది. 22 మేఘాలయ హైకోర్టు షిల్లాంగ్లో ఉంటుంది. 23 త్రిపుర హైకోర్టు అగర్తలా ఉంటుంది. 24 సిక్కిం హైకోర్టు గంగ్టక్లో ఉంటుంది. 25 జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ హైకోర్టు శ్రీనగర్ అండ్ జమ్మూ కాశ్మీర్ డ్యూయల్ సీట్లో పనిచేస్తుంది. అంటే 2025 నాటికి భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. కొన్ని హైకోర్టులు ఎక్కువ ప్రాంతాలకు, ఎక్కువ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జ్యూరిస్డిక్షన్ కలిగి ఉన్నాయి. ఇది మన న్యాయ వ్యవస్థలో చాలా కీలకమైన సమాచారం.